ఈరోజు మా బామ్మర్ది చేలోకి వచ్చారు ఫ్రెండ్స్. చేలోకి వస్తే మా బామ్మర్ది బర్రెలు కడుకొచ్చున్నాడు. ఏమైనా బామ్మర్ది బర్రెలు కడుకొచ్చున్నా అంటే ఏం చేద్దాం బా అంటున్నాడు. కష్టజీవి పాపం, కష్టపడతానే ఉంటాడు ఎప్పుడు. ఇటు చూస్తే ఇంకో బామ్మర్ది ఉన్నాడు. మరి బామ్మర్దా రే ఆరు చెట్లు ఎప్పుడు లాగుతావురా నాయనా నువ్వా? ఇప్పుడు తాడి చెట్లు చేలో నరికి ఇప్పుడు కనీసం 3 నెలలు అవుతుంది. ఆ తాడి చెట్లు ఇప్పటికి లాగలవాడు. ఇప్పుడు వాడిని అడుగుతాము ఎప్పుడు లాగుతాడు ఏందని. నా తాడి చెట్లు మమ్మల్ని అదే ఫ్రెండ్స్, నన్ను లాక్కోమంటున్నాడు వెళ్ళి. అంటే నాకు చేత కాదని నన్ను పోయి లాక్కో, నువ్వు తాడి చెట్లు లాగరా నాయన. ఇది ఫ్రెండ్స్, ఈ ట్రాక్టర్ వాళ్ళతో వచ్చిన గొడవ అంతా పని చూపిపోతే పని లేదా అంటారు. పని ఉంటే ఏమంటే రేపు ఎల్లుండి సగ చేస్తారు. ఇప్పుడు ఏమంటున్నావు అన్నావా? డబ్బులు లేకుండా ట్రాక్టర్ ఇస్తే లాక్కోమని చెప్తున్నాడు. నీకు అర్థం కదా మాత్రం చెప్పేది ఎవరు? మళ్ళీ ట్రాక్టర్ వాళ్ళ మీద కూడా ఉన్నావా? సరే అట్టే ఉంటారా? డబ్బులు లేకుండా అంటే ట్రాక్టర్ అంటే లాగతిస్తారు అట్ట. నాకు నువ్వు ఆ తాడి చెట్లు లారా నాయన అంటే నాకంటే ట్రాక్టర్ తోట చేత కాదు కాబట్టి నన్ను లోకమంటున్నారు ఫ్రెండ్స్. ఈడో బామ్మర్ది, వాడో బామ్మర్ది. బామ్మర్దులు జాస్తి అయ్యారు కానీ అరదళ్ళ మటుకు లేరు. మాకు ఒక బావ ఉన్నాడు, మా తలకాయ చెప్తున్నాడు ఫ్రెండ్స్. చెప్తున్నా ఇదిగో ట్రాక్టర్ పెట్టుకొని మళ్ళీ బర్రెలు కడుకొచ్చాడు మా బామ్మర్ది. ఆడికెళ్ళి బండి తిప్పుకోకుండా మళ్ళీ బర్రెలు కడుకొచ్చాడు. సరే నువ్వు ఉండకూడదు అయితే ఉంటారా? బావు కదా ఉండకూడదు కాసేపు. ఎందుకు ఉన్నాను? కూలి బాగా ఉంటాను. మళ్ళీ కూలి అడగతావు, మళ్ళీ ట్రాక్టర్ దున్నుకోమని అన్నీ అట్లా వస్తాయి మాకు. అదే కాదు, నీ బండి తిప్పుకుంటా ఉంటే అరువు కదా నీక. ఎందుకు వదిలేయమంట మొదలుపెట్టినా బావు ఉండలేవు మాత్రమా? సరే ఉంటా పోరా, ఉంటా పో దున్నుకోడు అట్టా. ఏ ఫ్రెండ్స్ ఉంటానని చెప్తున్నా. ఈ ఎలమను ఇంటికి డబ్బులు వేస్తాం. అదిగో మళ్ళీ డబ్బులు వేస్తారంట.